श्री गुरुभ्यो नमः। हरि ओं। श्री महागणाधिपते नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री వాల్మీకి కృత ఆనంద రామాయణంలోని 4వ కాండైనటువంటి విలాసకాండ అనేటువంటి, అంటే నిన్నటి వరకు యాగకాండ చెప్పుకున్నాం. ఈరోజు విలాసకాండలో మొదటి సర్గ చెప్పుకుంటున్నాం. మొదటి సర్గలో శ్రీ రామదాస్ గారు శ్రీరామ స్తవాన్ని ఉపదేశిస్తున్నారు వారి శిష్యుడైనటువంటి విష్ణుదాస్కి. విష్ణుదాస్ గారు అడుగుతాడు, విష్ణుదాస ఉవాచ గురోతే ప్రశ్నమిచ్చామి తద్వదస్విస్తరం స్థుతో రామశివేనాత్ర ఏ రామస్తవేన చ ఏన రామస్తవేన హి తం రామస్తవరాజం మే విస్తరేణ ప్రకాశయ. అప్పుడు ఈ రామదాస్ గారు చెప్తున్నారన్నమాట, శ్రీరామ స్తవాన్ని గురించి రాజాన్ని ఉపదేశిస్తున్నారు. గురుత్తమ అంటే విష్ణుదాస్ గారు అడుగుతున్నారు రామదాస్ గారిని, గురుత్తమ ఏ శ్రీరామస్తవము చే శంకరుడు శ్రీరామచంద్రస్వామిని స్తుతించారో ఆ రామస్తవ రాజాన్ని విస్తారంగా నాకు చెప్పవలేను అని ప్రార్థించారు. అప్పుడు శివుడు చెప్తున్నాడు, ఈ పార్వతి అడిగినటువంటి దానికి ఈ రామస్తవాన్ని చెప్పడానికి కారణం, పార్వతి విష్ణుదాస్ అడిగిన ఈ ప్రశ్న విని రామదాస్ గారు ఇట్లు సమాధానం చెప్తున్నారు. ఏమని శ్రీ రామదాస్ గారు ఏమని చెప్తున్నారంటే, బాలుడా చక్కగా అడిగినావయ్యా, ఏకాగ్ర చిత్తుడవై విను అని చెప్పి ఆ రామచంద్ర స్తవరాజాన్ని చెప్తున్నారు. అవ్యక్తమును శబలమై త్రిగుణాధారమును శుద్ధ చిదాత్మకమును నిత్య మంగళము అగు పరబ్రహ్మమే ముక్తినిచ్చేటువంటిది. అది వ్యాపకమొకటిచే బ్రహ్మసంజ్ఞము పొందినటువంటి జన్మ దుఃఖ నివారములొకటిచే తారకమనబడి శ్రీరామ అను పరమ మంత్రమును జపించవలెను. అందువలన బ్రహ్మహత్యాది సమస్త దురితములు పరిహరింపబడునని చెప్పి తత్వజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. శ్రీరామ 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 అని ఎవరైతే నిరంతరము పఠిస్తారో వారికి ఇహలోకమున భుక్తియు పరలోకమున ముక్తియు కూడా కలుగుతుంది. ఇందులో సంశయానికి తావులేదు. మునుపు పరమాత్మకు పరమేశ్వరునితో చెప్పబడినటువంటి శ్రీరామ స్తవరాజమును నేను విష్ణుధ్యాన తత్పరుడనై నీకు చెప్పుచున్నాను. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక అనబడు తాపత్రయములను పరిహరించువాడైనటువంటి సకల దురిత పరిహారకుడు, దారిద్ర్య దుఃఖనాశకుడును, సమస్త సంపదలను ఇచ్చువాడైనటువంటి శాస్త్రజన్య జ్ఞాన ప్రయోజన ప్రదుడును, ఆనందాత్మకుడును, ముఖ్యముగా మోక్షానందకారకుడు మోక్షానందదాయకుడు జనార్దనుడైనటువంటి శ్రీరామునికి నమస్కరించి ఈ విధంగా పలుకుతున్నాను. అయోధ్యానగరే రమ్యే రత్నమంటపమజ్జగే జాయేత్ కల్పతరోర్మూలే రత్నసింహాసన ప్రభే రత్నసింహాసనే శుభే తన్మధ్యే అష్టదళం పద్మం నానా రత్నోపశోభితం స్మరేన్మధ్యే దాసరథిం సహస్రాదిత్య తేజసం పితురాసనమాసీనమింద్రనీల సమప్రభం కోమలాంగం విశాలాక్షం విద్యుద్వర్ణాంబరావృతం భానుకోటి ప్రతీకాశం కిరీటేన విరాజితం రత్నగ్రైవేయకేయూర వరకుండలమండితం రత్నకంకణమంజీర కటీసూత్రైరలంకృతం శ్రీవత్స కౌస్తుభోరస్వం ముక్తాహారోపశోభితం చింతామణి సమాయుక్తం రత్నమాలా విరాజితం దివ్యరత్నసమాయుక్తం ముద్రికాభిరలంకృతం కర్పూరాగురకస్తూరీ దివ్యగంధానులేపనం తులసీ కుందమందార పుష్పమాల్యైరలంకృతం రాఘవం ద్విభుజం వేరం రామమీశస్మితాసనం యోగశాస్త్రేష్విర్వితం యోగేశం యోగదాయకం సదా సౌమిత్రిభరత శత్రుఘ్నైరుపశోభిత సేవితం విద్యాధర సురాధీశా సిద్ధ గంధర్వ కిన్నరై యోగీంద్రైర్నాథజై నాదాజైశ్చ స్తూయమానామహర్నిశం
విశ్వామిత్రవశిష్టాద్యై ఋషిభిః పరిసేవితం సనకాది మునిశ్రేష్టైః యోగివృందైః సమావృతం రామం రఘువరం వీరం ధనుర్వేద విశారదం మంగళాయతనం దేవం రామం రాజీవలోచనం సర్వశాస్త్రార్థతత్వజ్ఞామానందమతి సుందరం కౌసల్యాతనయం రామం ధనుర్బాణధరం హరిం ఏవం సంచింతయేద్విష్ణుం యజ్యోతిర్జ్యోతిషాం పరం ప్రహృష్టమనసో భూత్వా సభాయాం వృషభధ్వజః సర్వలోకహితార్థాయ తుష్టావ రఘునందనం కృతాంజలిపుటో భూత్వా చింతయన్నద్భుతం హరిం శ్రీ శివోవాచ యదేకం తత్పరం నిత్యం యదనంతరం చిదాత్మకం యదేకం వ్యాపకం లోకే తద్రూపం చింతయామ్యహం సర్వత్రైలోక్యసౌఖ్యార్థం రామభక్త్యాభివృద్ధయే విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాన సందివ్య సుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి కవిం పురాణం పురుషం పరేశం సనాతనం యోగినమీశారం ఆనోరణీయాంస మనంతవీర్యం ప్రాణేశ్వరం నమత రామమహం భజామి నారాయణం జగన్నాథమభిరామం జగత్పతిం కవిం పురాణం భాగీస్వం రామం దశరథాత్మజం రాజరాజం రఘువరం కౌసల్యానందవర్ధనం భర్గం వరేణ్యం విశ్వేశం రఘునాథం జగద్గురుం సత్యం సత్యప్రియం శ్రేష్టం జానకీ వల్లభం ప్రభుం సౌమిత్రి పూర్వజం శాంతం కామదం కమలేక్షణం ఆదిత్యం రవిమీసారం గృణిం సూర్యమనాభయం ఆనందరూపిణం సౌమ్యం రాఘవం కరుణాకరం జామదగ్నం తపోమూర్తిం రామం పరశుధారిణం వాక్పతిం వరదం వాచ్యం శ్రీపతిం పక్షివాహనం శ్రీసాంగధారిణం రామం చిన్మయానంద విగ్రహం హలధారిణం మీసారం బలరామం కృపానిధిం శ్రీవల్లభం కళానాదం జగన్మోహనమచ్యుతం మత్స్య కూర్మవరాహాది రూపధారిణమవ్యయం వాసుదేవం జగద్యోనిమనాదింధం హరిం గోవిందం గోపతిం విష్ణుం గోపీజన మనోహరం గోపాలం గోపరీవారం గోపకన్యాసమావృతం విద్యుత్పుంజప్రతీకాసం రామం కృష్ణం జగన్మయం గోపికాసమాకీర్ణం వేణువాదన తత్పరం కామరూపం కళావంతం కామినాం కామదం ప్రభుం మన్మదం మధురానాథం మాధవం మకరధ్వజం శ్రీధరం శ్రీకరం శ్రీసం శ్రీనివాసం పరాత్పరం భూతేశం భూపతిం భద్రం భూమితి భూతిదం భూరిభూషణం సర్వదుఃఖహరం వీరం దుష్టదానవమర్జనం శ్రీ నృసింహం మహావిష్ణుం మహాంతం దీప్తతేజసం చిదానందమయం నిత్యం ప్రణవం జ్యోతిరూపకం ఆదిత్యమండలగతం నిశ్చితార్థస్వరూపిణం భక్తిప్రియం పద్మనేత్రం భక్తానామీప్సితప్రభం భృతం కౌసల్యేయం కళామూర్తిం కాకుస్థం కమలాప్రియం సింహాసనే సమాసీన్ నిత్యవ్రతమకల్మషకం విశ్వామిత్రప్రియం దాంతం స్వధార్మీతవ్రతం యజ్ఞే సంయజ్ఞపురుషం యజ్ఞపాలనతత్పరం సత్యసంతం జితక్రోధం శరణాగతవత్సలం సర్వక్లేశాపహరణం విభీషణవరప్రదం దశగ్రీవహరం రుద్రం కేశవం కేశివర్ధనం వాలిప్రమదనం వీరం సుగ్రీవేప్సితరాజ్యుతం నరవానరదేవాయి దేవైశ్చ సేవితం హనుమత్ప్రియం శుద్ధం సూక్ష్మం పరం శాంతం తారక బ్రహ్మరూపిణం సర్వభూతాత్మభూతస్థం సర్వాధారం సనాతనం సర్వకారణకర్తారం నిదానం ప్రకృతే పరం నిరామయం నిరాభాసం నిరవజ్యం నిరంజనం నిత్యానందం నిరాకారవద్వైతం తపసః పరం పరాత్పరతరం నిత్యం సత్యానందచిదాత్మకం మనసా శిరసా నిత్యం ప్రణమామి రఘూత్తమం భవోద్భవం వేదవిదాం వరిష్టం ఆదిత్యేంద్రానిల సుప్రభావం సర్వాత్మకం సర్వగతస్వరూపం నమామి రామం తపసః పరస్తాత్ నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాదిదేవం నిత్యం ధ్రువం నిర్విషయస్వరూపం నిరంతరం రామమహం భజామి భవాబ్ది పోతుం భరతాగ్రజంతం భక్తిప్రియం భానుకులప్రదీపం భూతాదినాథం
భువనాధిపత్యం భజాభిరామం భవరోగవైద్యం సర్వాధిపత్యం రణరంగధీరం సత్యం చిదానంద సుఖస్వరూపం సత్యం శివం సజ్జన హృన్నివాసం ధ్యేయం పరానందమహం భజామి కార్యక్రియాకారణమప్రమేయం కవిం పురాణం కమలాయతాక్షం కుమారవేషం కరుణామయం తం కల్పద్రుమం రామమహం భజామి త్రైలోక్యనాథం సరసీహృహాక్షం దయానిధిం ద్వంద్వ వినాశహేతుం మహాబలం వేదనిధిం సురేశం సనాతనం రామమహం భజామి వేదాంతవేద్యం కవిమీసదారం అనాదిమధ్యాంతమచించమాద్యం అగోచరం నిర్మలమేకరూపం పరాత్పరం రామమహం భజామి అశేష వేదాత్మకమాదిదేవం అజం హరిం రామమనంతమూర్తిం అపార సంవిత్సుఖమేకరూపం నమామి రామం తపసః పరస్తాత్ తత్వస్వరూపం పురుషం పురాణం స్వతేజసా పూరిత విశ్వమేకం రాజాదిరాజం రవిమండలస్థం విశ్వేశ్వరం రామమహం భజామి యోగేంద్ర సంఘైరపి సేవ్యమానం నారాయణ నిర్మమాదిదేవం నతోస్మి నిత్యం జగదేకనాథం హరిం చిదానందమయం ముకుందం అశేష విద్యాధిపతిం నమామి రామం పురాణం తపసః పరస్తాత్ విభూతిదం విశ్వసృజం పరేశం రాజేంద్రవీశం రఘువంశనాదం అచింత్యమవ్యక్తమనంతరూపం జ్యోతిర్మయం రామమహం భజామి అశేష సంసార వికారహీనం ఆనంద సంపూర్ణ సుఖాభిరామం నారాయణం విష్ణుమహం భజామి సమస్త సాక్ష్యం తపసః పరస్తాత్ మునీంద్రగుహ్యం పరిపూర్ణమేకం కళానిధిం కల్మషనాసహేతుం పరాత్పరం యత్పరమం పవిత్రం నమామి రామం మహతో మహాంతం బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ దేవేంద్రో దేవతాస్తథా ఆదిత్యాదిగ్రహాశ్చైవ త్వమేవ రఘునందన తపసా ఋషయః సిద్ధాః సాధ్యాశ్చ మునయస్తదా విప్రావేదాశ్చ యజ్ఞశ్చ పురాణం ధర్మసంహితా వర్ణాశ్రమస్తదా వర్ణధర్మాస్తదైవ చ నాగా యక్షాశ్చ గంధర్వా దిక్పాలా దిగ్గజాదిశః వసవోష్టౌ త్ర్యఃకాలా రుద్రా ఏకాదశ స్మృతాః తారకా ద్వాదశాదిత్యాస్త్వమేవ రఘునాయక సప్తద్వీపా సముద్రాశ్చ నదారజ్యస్తదా ద్రుమాః స్థావరా జంగమాశ్చైవ త్వమేవ రఘునందన దేవతజ్ఞాన్ మనుష్యాణాం దానవానాం దినౌధివౌకసాం మాతా పితా తదా భ్రాతా త్వమేవ రఘునందన సర్వేశస్త్వం పరం బ్రహ్మ తద్రూపం విశ్వమేవ చ త్వమక్షరం పరం జ్యోతి త్వమేవ రఘుపుంగవ శాంతం సర్వగతం సూక్ష్మం పరం బ్రహ్మ సనాతనం రాజీవలోచనం రామం ప్రణమామి జగత్పతిం తతః ప్రసన్న శ్రీరామః ప్రోవాచ వృషభధ్వజం శ్రీరామ ఉవాచ తుష్టోహం గిరిజాకాంత వృణీశ్వరముత్తమం శ్రీ శివ ఉవాచ ఇది తుష్టోసి దేవేశ శ్రీరామ కరుణానిదే తవాద్యదర్శనేనైవ కృతార్థోహం న సంశయః ధన్యోహం కృతకృత్యోహం పుణ్యోహం పురుషోత్తమః అద్య మే సఫలం కర్మ హ్యద్య మే సఫలం తపః అద్య మే సఫలం జ్ఞానం అద్య మే సఫలం శృతం అద్య మే సఫలం సర్వం తత్పదాంభోజదర్శనాత్ అద్వైతం విమలం జ్ఞానం త్వన్నామస్మరణం సదా తత్పదాంభోరుహద్వందే సద్భక్తిం దేహి రాఘవ తతః పరం సుసంప్రీతో రామః ప్రాహ సదాశివం గిరిజేశ మహాభాగా పునరిష్టం దదామ్యహం శ్రీ శివ ఉవాచ వరన్న యాచే రఘునాథ్ యుష్మత్ పాదాబ్జభక్తి సతతం మమాస్తు ఇదం ప్రియం నాద వరం ప్రియచ్చ పునః పునస్త్వామిదమేవ యాచే శ్రీరామదాస ఉవాచ ఇచ్చేవ మీడితో రామ ప్రాసాత్ తస్మై వరాంతరం తేనోక్తస్తవరాజాయ దదో నానావరాన్ బహూన్ ఏవం శివేన యః ప్రోక్తః స్తవరాజः సుభావః స ఏవాజ్యస్త్వయా పృష్టా స్తవాగ్రే కథితో మయా అయం శ్రీరఘునాథశ్చ స్తవరాజో హ్యనుత్తమః సర్వసౌభాగ్యసంపత్తిదాయకో ముక్తిదస్పృతః కథితో గిరిజేశాన తేనాదౌ సారసంగ్రహः గుహ్యాత్ గుహ్యతరో నిత్యస్తవ శ్రేయః ప్రకీర్తితః ఎప్పడే క్షుణ్యాద్వాపి త్రిసంజ్ఞం శ్రద్ధయాన్వితః
బ్రహ్మహత్యాది పాపాని తత్సమాని బహూని చ హేమస్తేయ సురాపాన గురుతల్పయుతాని చ గోవదాజ్యుపపాపాని చింతనా స్తంభాని చ సర్వై సముచితే పాపై కల్పాయత శతోద్భవై మానసం వాచికం పాపం కర్మణా సముపార్జితం శ్రీరామస్మరణేనైవ వ్యపహోతి రసంశయ ఇదం సత్యమిదం సత్యం సత్యం నైవాన్యదుచ్యతే రామః సత్యం పరం బ్రహ్మ రామాత్ కించిన్న విద్యతే తస్మాత్ రామస్వరూపం హి రామః సర్వమిదం జగతు అని చెప్పి ఈ రామస్తవం శివుడు చెప్పినటువంటి రామస్తవం మాట ఇది. దీనికి తాత్పర్యం కూడా మనం చెప్పుకుందాం. ఏంటంటే రమ్యమైనటువంటి అయోధ్య పట్టణమున రత్నమండపమున కల్పవృక్ష మూలమున మంగళముగు రత్నసింహాసనమును ధ్యానం చేయాలట రఘురాముడి ముందు. అలాగా దాని నడుమ వివిధ రత్న విరాజముగు అష్టదళ పద్మాన్ని భావించాలి మనం. దాని నడుమ 1000 మంది సూర్యుల తేజము కలిగి దాశరథి అయి తండ్రి సింహాసనమును అలంకరించిన వాడును. అంటే అంతకుముందు దశరథుడు అలంకరించిన సింహాసనం అది, దానిని శ్రీరాముడు వారు అలంకరించారు. ఇంద్రనీల రత్నము వలె కాంతి గలవాడును, సుకుమార గాత్రుడును, సువిశాల నేత్రుడును, మెరుపు వన్నె గల వస్త్రమును ధరించిన వాడును, కోటి సూర్యుల వలె వెలుగువాడును, కిరీట హార కేయూర కుండల కంకణ మంజీర కటి సూత్రాదులచే అలంకృతం చేసుకున్నవాడు, శ్రీవత్సాంకితుడును, కౌస్తుభధార్యును, ముక్తాహార సంశోభితుడును, చింతామణి సంయుతుడును, మణిమాలాలంకృతుడును, దివ్యరత్న ముద్రికా శోభితుడును, కర్పూర కస్తూరి కాలాగరు కాశ్మీర దివ్యగంధము లేపించుకునేవాడు. అంటే అన్నీ కలిపి శుభ్రంగా ఒంటికి వ్రాసుకున్నవాడు. తులసీధామముచే మల్లికా పారిజాతాది హారములచే అలంకృతుడగవాడును, మందస్మిత ముఖారవిందుడును, ఐక్యానుసంధానము అనుబడి యోగమునందు ఆసక్తుడును, యోగ నియామకుడును, యోగప్రదుడును, ద్విభుజ వీర రాఘవమూర్తియును, ఎల్లప్పుడును లక్ష్మణ భరత శత్రుఘ్నులచే పరివృతుడును, సురేంద్ర విద్యాధర సిద్ధ గంధర్వ కిన్నెర నారదాది యోగేంద్ర ప్రముఖులచే సంస్థితింపబడిన వాడును, వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులచే పరివృతుడును, సనకాది యోగీంద్రులచే ఆశ్రయింపబడిన వాడును, ధనుర్వేద విశారదుడును, సకల కళావిధుడును, ఆనందమూర్తియును, దివ్య సుందరుడును, కౌసల్యానందవర్ధనుడు, ధనుర్బాణధార్యును, కళ్యాణీయుడును, దేవదేవుడును, రఘుకుల వీరుడు అగు వెలుగులకు వెలుగైనటువంటి రాజీవాక్షుడైనటువంటి రామచంద్రస్వామిని ఈ విధంగా ధ్యానం చేయాలట. వృషభధ్వజులకు శివుడు సభలో స్వానంద అంతరంగుడై సమస్త లోకములకు హితమును కోరి అద్భుతుడకు అచ్యుతిని అనుసంధానము చేసి పరమేశ్వరుడు అంజలి ఘటించి శ్రీరాముడిని ఇట్లు స్తుతించారట. ఏమని? ఏది కేవలము ఉత్కృష్టము, 3 కాలాలకు అతీతము, నిత్యము జ్ఞానస్వరూపము, లోకమున పూర్ణమై ఉన్నదో ఆ రూపమును ముల్లోకములయందు అంతటా శ్రీరామభక్తియును ఆనందమును కలిగి ఉండుటకై నేను భావించెదను. శాస్త్రజన్యము, జ్ఞానకారణము, నైర్మల్య విస్తృత ఇంద్రియుడును, ప్రజ్ఞానరూపుడును, కేవలానందాత్మకుడును, జగన్నాథుడును, పాప పరిహారకుడును, ఆదిదైవము అగు రామచంద్ర సంఖ్యము గల యోగి హృదయారామ వ్యక్తిని సేవించెదను. అంటే యోగి రూపంలో సేవిస్తున్నారు పరమశివురాయుని. సర్వజ్ఞుడును, కాలపరిచ్ఛిన్నుడు ఒకటిచే పురాతనుడు, ఆదికారణుడును, పరమాత్మయును, సమస్త జ్ఞానేంద్రియములను మనస్సుతో నిగ్రహించి క్షేత్రజ్ఞ పరమాత్మ యొక్క ఏకత్వ భావనయే యోగము అనబడును. క్షేత్రజ్ఞుడంటే మన జీవి, పరమాత్మ భావం అంటే పరమాత్ముడు. ఈ రెండింటికి యొక్క ఏకాత్మ భావనే యోగం అనిపించుకోబడుతుంది. అట్టి యోగములు గల మహాత్ములు యోగులు యోగ క్షేమ వాహనాదులచే వారికి నేతయుగువాడును, సూక్ష్మాది సూక్ష్ముడును, అపార శక్తికుడును అగు ప్రాణేశ్వరుడైన శ్రీరాముని సేవించెదను. త్రిమూర్తి స్వరూపుడును, అనాది సర్వజ్ఞుడు అయిన దాశరథనందనుడుగా అవతరించి
లోకమును ఉద్ధరించిన వాడును, రాజులకు రాజు, రఘువంశజుల్లో వారిలో శ్రేష్ఠుడును, కౌసల్యానందవర్ధనుడును, విశ్వేశ్వర మహాభార్గవ రూపుడై లోకగురువగువాడును, సీతావల్లభుడును, మహాప్రభువును, సత్పురుషులలోకెల్లా సాధుతత్వముగట వలన సచ్చుడును, శాంతుడును, లక్ష్మణాగ్రజుడును, ఇష్టములను ఇచ్చువాడును, పద్మలోచనుడును, దయానిధియును, సహస్ర కిరణుడును, సుఖాత్మకుడగును, జమదగ్ని పుత్రుడే పరశురాముడనబడి తపోమహిమచే పొగడ్త పొందినవాడును, వాగీశ్వరుడును, వరములిచ్చిన వాడును అని చెప్పబడింది. సగుణ బ్రహ్మమగువాడును, మాధవుడును, వేదాత్మక గరుడారూఢుడు, జ్ఞానానందగాత్రుడు, సాంగపాణియు కృపచే బలరామమూర్తి అయిన వాడును, లోకమోహనుడును, సకల విశ్వేశ్వరుడును, మత్స్యకూర్మాది అవతారములు ఎత్తినవాడును, శ్రీకృష్ణావతారము చే గోప గోపీజన వల్లభుడును, మన్మధుడు, ప్రద్యుమ్నాది వ్యూహకారకుడును, లక్ష్మీపతియును, లక్ష్మీధరుడును, లక్ష్మీప్రదుడును, సర్వభూతాంతర్యామియును, సకల ఐశ్వర్య ప్రదాయకుడును, సమస్త దుఃఖ పరిహారకుడును, క్రూర రాక్షస సంహారకుడును, భక్తి పరవశుడై భక్తులకు వరములిచ్చువాడును, క్షత్రసింహాసనాసీనుడును, శరణాగతులకు రక్షించువాడును, యజ్ఞ రక్షకుడును, యజ్ఞ పురుషుడును, జితేంద్రియుడును, సీతాపతి అయి ఏకపత్నీ వ్రతస్థుడును, నరేంద్ర వానరేంద్ర సేవితుడును, ఆంజనేయ ప్రియుడును, జనార్దనుడును, రావణాంతకుడును, సుగ్రీవ వాంఛితార్థ ప్రధుడును, విభీషణ వరదుడును, ప్రకృతి నియమామకుడును, స్వస్వకారణకారకుడును, నిత్య బుద్ధ శుద్ధ సచ్చిదానంద అద్వైత బ్రహ్మమగు శ్రీరామచంద్ర స్వామికి సాష్టాంగముగా నమస్కరించుచున్నాను. వేద విద్వరిష్ఠుడును, సంసారమూలుడును, సూర్యాగరి చంద్రతేజోరూపుడును, సర్వాంతర్యామియును, సర్వమయుడును వగు శ్రీరాముని మాయాతీతుడుగా తెలుసుకొని నమస్కరించదను. నిర్లేపుడు, అసమానుడు, నిష్క్రియుడు, సర్వాశ్రయుడు, అనాది కారణ విగ్రహుడును, సచ్యుతుడును అగు కేవలానంద పరబ్రహ్మమైన శ్రీరాముని సేవించదను. సంసారోత్తారకుడును, రవికులరత్నముగా అవతరించే భగవంతుడికి అగ్రజుడై లోకైక ప్రముఖుడిచే జనన మరణ దుఃఖ ప్రవాహరూప సంసార రోగమునకు వైద్యుడై ఉండు శ్రీరామునికి నమస్కారము. సత్యజ్ఞానంద స్వరూపుడును, మంగళరుడును, సాధువుల హృదయాంతరముల్లో పరమానందగ్రహుడుగా ధ్యానింపబడుతున్నవాడును అయిన శ్రీరామునికి నమస్కారము. ఈశ్వరుడిచే కారణాత్మకుడై, ప్రపంచ స్వరూపుడుగుడిచే కార్యాత్మకుడై, పరిణామధార కాలాత్మకుడిచే క్రియాత్మకుడై ఇట్టివాడని ఊహించడానికి అలవి కాని అటువంటి వాడు అనాదిత్య రూపముచే కమలాక్షుడై ఉండువాడును, కోరికలను తీర్చటంలో కల్పవృక్షమై ఉండేవాడును అయినటువంటి శ్రీరాముడిని నేను సేవిస్తున్నాను. ఉల్లోకములకు మూలమును, శుద్ధ సత్వ ప్రధాన విష్ణురూపుడును, జ్ఞాననిధియును, శోక మోహ జర మరణాది ద్వంద్వ దుఃఖములను పరిహరించినట్టు వాడును అయిన శ్రీరాముడికి నమస్కారము. ఆది మధ్యాంత శూన్యుడు, అగోచరుడు, నిర్మలుడు, కేవల చిదాత్మానందాత్మకుడు, ఉపనిషత్ ప్రతిపద్యుడు, సర్వజ్ఞుడు ఒక శ్రీరాముడికి నమస్కారము. సకల సారస్వత విద్యాత్మకుడును, జన్మరహితుడును, ఆదిదేవుడు, అనంత విగ్రహుడును, అపార జ్ఞానానందైకకారుడును శ్రీహరి రామచంద్రునికి నమస్కారము. ప్రకృతి తత్వాత్మకుడై, పురాణ పురుషుడై, నిజాంశముతో నిండి తను ఒక్కడుగానే నిలిచినవాడై, విశ్వపతి అనబడు రవిమండల మధ్యవర్తి అయి రవివంశములకు రారాజకు శ్రీరామకృతిచే రంజింపజేసిన పరమాత్మకు నమస్కారము. సనకాది యోగీంద్రుల యొక్క బృందముచే బంధితుడైన నిర్మల సత్యజ్ఞానానంద స్వరూపుడై మోక్షప్రదుడకు శ్రీమన్నారాయణునికి నమస్కారము. రఘువంశాలంకార రామావతారమును చేసిన ప్రపంచమును సృష్టించిన సకల ఐశ్వర్యప్రదుడకు మాయాతీత సనాతన బ్రహ్మకు నమస్కారము. నానా విధములకు సంస్కృతి వికారములకు అంటనివాడు, పరిపూర్ణానందగరుడిచే అభిరాముడును, మనోవాక్ అగోచరుడును, తేజస్వరూపుడును అగు శ్రీరామునికి నమస్కారము. మహాతత్వములకు త్రిమూర్తులకు పైన మహత్తత్వముగు కేవల బ్రహ్మమును, సర్వసాక్షియును, సర్వాత్మకుడును, దురిత పరిహారకుడును, పరమ పవిత్రుడును, వ్యాపకుడును అగు శ్రీమన్నారాయణకి నమస్కారము. శ్రీరామ, బ్రహ్మ విష్ణు రుద్రులను త్రిమూర్తులను
దేవేంద్రుడును సురులను సూర్యాది గ్రహములను నీవుగా ఉన్నావు. తపస్వి జనులను ఋషులను సిద్ధులను సాధ్యులను జ్ఞాన సంపన్నులను బ్రాహ్మణులను వేదములను యజ్ఞములను స్కందాది పురాణములు మన్వాది శాస్త్రములు నారద వశిష్ఠ బ్రహ్మ విశ్వామిత్రాది సంహితలు అష్టవసువులు త్రికాలములు ఏకాదశ రుద్రులు 27 నక్షత్రములు ద్వాదశాదిత్యులు సప్తద్వీపములు సముద్రములు నదీనదములు వృక్షములు చిట్ట చివరికి చరాచరాత్మకమగు ప్రపంచమంతా కూడా నీవుగా ఉన్నావు. కనుకనే నీవు విరాట్ రూపుడవే ఉండువు. శ్రీరామ, సురులకు నరులకు తిర్యక్ జంతుజాలమునకును రాక్షసులకు స్వర్గవాసులకు అందరికీ నీవే తల్లి తండ్రి, నీవే అన్నగా ఉన్నావు. రఘువర్య, నీవే సమస్త నియామకుడువు, సర్వోత్తముడువు, సర్వవ్యాపకుడువు. నీ విరాట్ స్వరూపమే ఈ ప్రపంచము. నీవు నాశరహితుడువు, నీవే చిత్ప్రకాశుడువు. ఏ కమలనయుడు లోకపతి సూక్ష్మాది సూక్ష్ముడై అంతటా అన్నిటిలోనూ వ్యాపించి స్థూలాతి స్థూలమై నీ నేత్రములకు కనబడక శుద్ధ సత్వతేజముగా ఉన్నాడు అట్టి రామచంద్రస్వామికి నమస్కారము. ఇట్లు స్తుతించుచుండగా శ్రీరాముడు పరమేశ్వరుని చూసి, పార్వతీపతి, నేను ప్రసన్నుడనయ్యాను, మేలైన వరమును వేడుము అని పలికాడు. అందుకు మళ్ళీ శంకర్ల వారు అంటున్నారు, దయానిజగు శ్రీరామ, నీవు ప్రసన్నుడవైతే నేను నీ దర్శనము చేతనే ధన్యుడనైతిని. ఇందులో సంశయము లేదు. నేను ధన్యుడును, నేను కృతకృత్యుడును, నేను పుణ్యవంతుడును. పురుషోత్తమ, నీ పాదపద్మములను దర్శించినందువలన నా సుకృతము పండినది, నా తపస్సు నేను ఫలించినది, నా జ్ఞానము ఈ దినమున సఫలమయ్యింది, నేను నా తెలివి ఫలితమైంది, సర్వమును ఇప్పుడే సఫలమయ్యను. శ్రీరామ, నీ 2 పాదపద్మముల యందు సద్భక్తిని, నీ నామస్మరణమును, నిర్మలము అద్వైత జ్ఞానమును నాకు ఇమ్ము అని ప్రార్థించేట. అప్పుడు శ్రీరాముడు సంప్రీతుడై, పూజ్యుడకు శంకరుడా, మరలా ఇష్టమును చెప్పు ఇచ్చేదని అన్నట్ట. అప్పుడు మళ్ళీ అడిగాట శ్రీరాముడు, చంద్రశేఖరుడు, రాఘవస్వామి, నేను వరమును వేడను, నీ పాదారవిందము భక్తి సతతము నాకు కలిగి ఉండని. ఈ ఒక్క వరమును మాత్రం ఇనుము, మరలా దీన్నే వేడుతున్నాను అని కోరేట. ఇట్లు స్తుతింపబడిన శ్రీరాముడు శివునికి వేరే వరం ఇచ్చేట. శివోక్తముకు రామస్తవరాజమును అనేకములకు వివిధ వరములు ఇచ్చేట. అవి ఇట్లేని రామదాసు చెప్తున్నాడు. ఇంకో విధంగా మరి శివుడు ఏమీ కోరుకోవట్లేదు కాబట్టి ఇంకో విధంగా రాముడు వరాన్ని ఇచ్చేట. విష్ణుదాస అని రామదాస్ గారు చెప్తున్నారు, వినుము. ఇట్లా సర్వమంగళేశ్వరుడిచే చెప్పబడిన మంగళప్రదముకు, సర్వమంగళేశ్వరుడు అంటే ఇక్కడ పరమశివుడు, ఆయన స్తవరాజమును నీచే ఇప్పుడు అడుగుబడి దానిని నీ ఎదుట నేను చెప్పి తిని. ఉత్తమోత్తమకు శ్రీరామచంద్రుని స్తోత్రరాజమిది. ఇహమున సమస్త సౌభాగ్యములను ఇచ్చి పరమున ముక్తిప్రదమై ఉన్నది. శ్రీ పరమేశ్వరుడిచే చెప్పబడి దేవతల్లో సారముగా గ్రహింపబడిన పరమ రహస్యముకు ఈ సనాతన స్తోత్రము నీకు ప్రీతిచే చెప్పబడింది. ఉదయము మధ్యాహ్నము సాయంకాలముల్లో దీన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో, శ్రవణము చేస్తారో వాడు బ్రహ్మహత్యాది మహాపాతకములు, వాటితో సమానమైనటువంటిది సువర్ణమును దొంగిలించిన పాపము నుండి, సురాపానము, గోవధ, గురుపుతల్పగమనము మొదలైన పాపాలు, ఉపపాతకములు, మానసిక పాపములు, ఇట్టి కల్పాంతరము నుండి సంచితములకు సమస్త పాపముల నుండి పూర్తిగా ముక్తుడై సుఖించును. శ్రీరామ అని స్మరించినంత మాత్రాన కాయక వాచిక మానసికములకు త్రికరణ పాపములను తప్పకుండా తొలగిస్తుంది. ఇందులో సంశయమే లేదు. ఇది సత్యము, ఇది యథార్థము, ఇంతకన్నను వేరొకటి సత్యము కాదు. 3 కాలాలకు అతీతమైన శుద్ధ బుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మము రాముడొక్కడే. రాముని కన్యముగా వేరొకటి లేదు. కనుక శ్రీరాముని స్వరూపమునే మనము చేయవలము కదా. ఈ సమస్త జగము కూడా రాముడుగా ఉన్నది. రఘునందనుడై రాజాదిరాజువై శ్రీరామచంద్ర అవతారముచే లోకరంజకుడై ఎరిగిన పరబ్రహ్మమూర్తి నీకు చరణ కింకరుడగు నేను చరణాగతుడై ఉన్నాను. వికసిత వర మృదులోత్పర దళశ్యాముడును, నిర్మల గుణాభిరాముడును, నిష్క్రుడును, రఘుకులకాంతుడును, శాంతుడును, ధ్యానించుచుండ మునీంద్రుల మానస సరస్సులకు రాజహంసుడును, సంసార విధ్వంసుడును, రవివంశోత్తముడును,
నిత్య శుద్ధ బుద్ధయుక్త సచ్చిదానంద అద్వయ తేజోమయమోగ పురుషోత్తమునికి నమస్కారం. శిష్యుడా, ఇట్లు నీవడిగిన శ్రీరామ స్తవరాజము శ్రవణ మాత్రమున దురితహరణముకటి చేసి నీకు చెప్పబడింది శ్రీరామదాసుడు నిరూపించను. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షి చే రచింపబడిన ఆనందరామాయణములోని విరాసకాండలో శంకరుడు స్తుతించిన శ్రీరామస్తవరాజమును తెలుపు మొదటి సర్గ ఇప్పటితో సమాప్తమైంది. వచ్చే భాగంలో రెండవ సర్గ చెప్పుకుందాం. హరి ఓం. శ్రీకృష్ణార్పణమస్తు.